వాళ్ళ ప్రపంచ పరివ్యాప్తంగా భక్తులందరికీ ఆరాధ్య దైవంగా ఉన్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం అంటే దానికి ఒక ప్రఖ్యాతి ఉంది. ప్రాచీన కాలం నుంచి కూడా తిరుపతి వెళ్ళే వారందరూ కూడా లడ్డూ తీసుకొచ్చి అందరికీ ఇవ్వటం, వాటిని భక్తి ప్రపత్తులతో స్వీకరించడం జరుగుతూ వస్తుంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు యావత్ ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కలవరపరిచాయి. బాధ పెట్టాయి. ఈ రకమైన స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించకుండా మాంసాహారంతో కూడిన నెయ్యి కూడా దాంట్లో ఉపయోగించారని చెప్పిన వార్తలు ఎంతగా కలవరపరిచారో చెప్పడానికి. దీని మీద ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ఈ విషయాన్ని బయటపెట్టి దానికి ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద దాడిలాగా వారు భావించి వారు హిందువులు మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితిలో ఈ వెంకటేశ్వర స్వామికి జరిగిన తప్పుకి ఆయన దీక్ష పెట్టి ప్రయాచితం ఆయన్ని శాపాలను పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు వేకనూరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాచీనమైన దేవస్థానం. ఈ గ్రామం అంతా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు మామూలు భక్తులుగా ఏదో వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళేవారు కాదు. పూర్తిగా ఆచారపూర్వకంగా భక్తిపూర్వకంగా అనుసరించేవారు. జతి గ్రామస్తులంతా కూడా ఈరోజు తరలి వచ్చి స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత పూజలు చేయించి జరిగిన తప్పుకి వాళ్ళ క్షమాపణ కోరే పరిస్థితి ఇక్కడ కనిపించారు. నిజంగా ఈ స్త్రీలంతా కూడా వైష్ణవ ఆచారాలతో వారి జీవనం కొనసాగిస్తున్నారు. వారందరూ ఎంత ఆవేదనలో ఉన్నారో ఈరోజు చూస్తే నాకు అర్థమైంది. చాలా చోట్ల దేవాలయాల్లో పూజలు చేస్తాం, ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా తరలి వచ్చిన పరిస్థితులు మొత్తం ఊరంతా కదిలింది. అంటే వారు పరమ పవిత్రంగా పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ రోజున అపచారం జరగటం కాకుండా ఎంతో భక్తి ప్రపత్తులతో సేవించే ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగి ఈ రకమైన పరిస్థితి రావటం అనేది వారిని ఎంతో వేదన గురి చేసింది, బాధించింది. ఆ బాధ ఫలితంగానే వారందరూ కూడా ఈరోజు ఇక్కడ పూజలు చేసిన పరిస్థితి వచ్చింది. ఇది యావత్తు భక్త ప్రపంచానికి కూడా ఇది వేదన కలిగిస్తున్న అంశం. కేవలం ఇది ఆంధ్రదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా అందరూ కూడా కలవరపడిన అంశం ఇది. అన్ని చోట్ల ఈ రకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. మన ఇతర మతాలను గౌరవించడం అనేది మన ధర్మంలో ఒక భాగం ఇది. అలాగే ఇతర మతాలకి ఏ ఇబ్బంది కలిగినా కూడా మనం ప్రతిస్పందిస్తాం. అలా అని చెప్పి మన మతానికి ఈ రకంగా మన యొక్క దైవానికి రకమైన అపచారం జరిగినప్పుడు మనందరం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి వారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున ఇవ్వటం, దాన్ని ఈ రోజున కేవలం జనసేన పార్టీ కాకుండా యావత్ భక్తలోకం కూడా దీంట్లో పాల్గొనడం ఆనందదాయక విషయం. అయితే ఒకటి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది, దేవాదాయ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.